మనకి యూఎస్లో మొత్తం 3 సెషన్స్ ఉంటాయండి. ఒకటి జనవరి సెషన్ అంటాం స్ప్రింగ్, రెండవది ఫాల్ సెషన్ ఉంటుంది మన ఆగస్ట్లో, మూడోది ఏంటంటే మనకి ఏప్రిల్ మే దాన్ని సమ్మర్ అంటాం. ఒకటి స్ప్రింగ్, ఒకటి సమ్మర్, ఒకటి ఫాల్, ఈ 3 సెషన్స్ అనేది ఉంటాయి. సో ఈ సెషన్స్కి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్ప్రింగ్ వెళ్దాం అనుకున్నారు స్టూడెంట్స్, స్ప్రింగ్కి వెళ్దాం అనుకుంటే జనవరిలో వాళ్ళకి క్లాసెస్ అనేవి బిగిన్ అవుతాయి. సో జనవరిలో క్లాసెస్ బిగిన్ అవ్వడానికి డెడ్ లైన్స్, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ డెడ్ లైన్స్ అన్నీ కూడా సెప్టెంబర్ 1 కంప్లీట్ అవుతాయి. సెప్టెంబర్ 1, కొన్ని యూనివర్సిటీస్ మేబీ ఆగస్ట్లో కూడా కంప్లీట్ అయ్యే యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే 3 to 4 months బిఫోరే డెడ్ లైన్స్ అయిపోతున్నాయి. సో మనం ఎంతో ఎర్లీగా అప్లై చేసుకుంటే మనకు అంత ఫాస్ట్ అడ్మిట్ రావచ్చు, స్కాలర్షిప్ కూడా మనం ఎలిజిబుల్ అవ్వచ్చు. సో ఇది మనకు ఉండే మెయిన్ థింగ్ అనమాట. సో స్కాలర్షిప్స్ విషయానికి వస్తే ఇంకో విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఏవైతే స్కాలర్షిప్లు అందిస్తున్నారో, విదేశీ విద్యా దీవెన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కాలర్షిప్ కానివ్వండి, మన తెలంగాణ గవర్నమెంట్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానివ్వండి, వాటికి కూడా మన స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండి.